ప్రియమైన వారలారా, అయితే ఈ రక్షణను మనం ఎలా పొందుకుంటాం? దానికి బైబిల్ గ్రంథమే సమాధానం ఇస్తుంది. అపోస్తలుల కార్యములు 16 అధ్యాయము 30-31 వచనాల్లో చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలును అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. దానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సమాధానం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. కనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. ప్రియమైన వారలారా, అయితే ఈ రక్షణను మనం ఎలా పొందుకుంటాం? దానికి బైబిల్ గ్రంథమే సమాధానం ఇస్తుంది. అపోస్తలుల కార్యములు 16 అధ్యాయము 30-31 వచనాల్లో చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలును అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. దానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సమాధానం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పారు. కనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు.